మరణము వరకు నమ్మకముగా ఉంటారా? మరణము వరకు నిలకడగా ఉంటారా? మరణము వరకు ఆయన సువార్తను ప్రకటిస్తారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, సమయమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి సంతోషమ్మ గారు. మరి సంతోషమ్మ గారి కుటుంబానికి వందనాలు. వారి కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మంచిది పిల్లరా, మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకొని మరి ముందుకు కొనసాగదాం. మూలవాక్యము కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పక్షాన నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి బోరవలే వాడుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వినగలిగిన చెవిని మీరు దయచేయమని అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాము. గ్రహించే హృదయాన్ని మీరు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి సంతోషమ్మ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మరి మూలవాక్యం మనం చదువుకున్నాము. కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించినన్న వాక్యాన్ని మనం చదువుకున్నాం. గమనించండి, మరణము వరకు మనం ఎలా ఉండాలి అన్న అంశంలో నుంచి రెండో భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. క్రీస్తునందులరా, మొదటి భాగంలో మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు రెండో భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అవునరా, మన దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, అన్ని కాలాల్లో మనకి దేవుడై ఉన్నాడు. ఆది అంతము ఆయన అయి ఉన్నాడు, మొదటివాడు కడపటివాడు ఆయన అయి ఉన్నాడు, ఉన్నవాడు అనువాడు ఆయన అయి ఉన్నాడు. కనుక ఆయన అన్ని కాలాల్లో మనకు దేవుడై ఉన్నాడు, సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. అవును, మంచిదైతే మరణం వరకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటుండగా అయితే మనం ఎలా ఉండాలి అన్న దాని నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. లరా గమనించండి, మనం ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి కదా మనకేమర్థమవుతుందంటే, మొదటి పాయింట్ ఈ రెండో భాగంలో మరణము వరకు మనం నమ్మకంగా ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, మన దేవుడు మనల్ని మరణం వరకు నడిపించేటప్పుడు ఆయన ద్వారా మనం నడిపించబడుతున్నాం, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. ఎందరు మనల్ని వదిలిపెట్టినా, ఎందరు మనల్ని ఇడిచిపెట్టినా, ఎందరు మనకు దూరం అయిపోయినా మన దేవుడు మనకు దూరం కాడు కదా. మన దేవుడు మరణం వరకు ఈ లోకంలో మనల్ని నడిపిస్తాడు, మరణం తర్వాత పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాడు. క్రీస్తునందులరా, అయితే అలా నడిపించబడుతున్న మనం ఎలా ఉండాలంటే మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఆయన చేత నడిపించబడుతున్న నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను మరణం వరకు నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరణం వరకు నేను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరణం వరకు నేను నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే నువ్వెలా ఉన్నావు? ఒక్కసారి ప్రశ్నించుకున్నాం, పరిశోధించుకున్నాం లరా. అసలు నమ్మకం అంటే ఏమిటి ఆలోచించండి. మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకం అంటే ఏమిటంటే దేవుడు చెప్పింది చేయడం, అదే నమ్మకం అంటే. క్రీస్తునందు పిల్లరా గమనించండి, దేవుడు చేయొద్దు అన్నదాన్ని ఆపేయటం, దాంట్లోనే నమ్మకత్వం కనిపిస్తుంది మనలో దేవునికి.
ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఏదైతే దేవుడు మనల్ని చేయమంటాడో దాన్ని మనం చేసినప్పుడు నమ్మకస్తులుగా ఉంటాం. ఏదైతే చేయొద్దు ఆపేయమంటాడో దాన్ని మనం ఆపేసినప్పుడు మనం నమ్మకస్తులుగా ఎంచబడతాం దేవుని దృష్టిలో. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించు. దేవుడు చేయమన్న దాన్ని నువ్వు చేస్తున్నావా? ఆలోచించు. దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని నువ్వు ఆపేస్తున్నావా? దేవుడు వద్దు అన్నదాన్ని నువ్వు ఆపగలుగుతున్నావా? ఆలోచించు. ఈరోజు ఎంతోమంది తమ నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు, నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వారికి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, వారు కోరుకున్న జీవితాన్ని జీవిస్తున్నారు. అది ఎంత అపాయమైన వాళ్ళకి, అది ఎంత ప్రమాదమైన, అది ఎంత నష్టమైన ఆ మార్గంలోనే నడిపించబడుతున్నారు. దేవుడు ముందుగానే మనతో మాట్లాడతాడు. మనకి ఏది మంచిదో ఏది చెడో ఆయన మనతో మాట్లాడతాడు. అలాంటప్పుడు మనం నమ్మకంగా జీవించాలి. దేవుడు చెప్పింది మాత్రమే మనం చేయాలి. దేవుడు వద్దన్న దాన్ని మనం చేయకూడదు, దేవుడికి ఇష్టం లేని దాన్ని మనం చేయకూడదు. క్రీస్తునరా కనుక మరణము వరకు మనం నమ్మకంగా ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, మొదటి మాట, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయించబోతున్నాడో 10 దినములు శ్రమ కలుగును. సాతాను వల్ల శోధన రావచ్చు నీకు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నమ్మకంగా ఉండో. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో అపవాది మీలో కొందరిని శరలో వేయించబోతున్నాడో. అపవాది శోధన, అపవాది మిమ్మల్ని శోధించబోతున్నాడు, అపవాది మిమ్మల్ని బలహీనపరచబోతున్నాడు, అపవాది మిమ్మల్ని ఇబ్బందిపరచబోతున్నాడు. కానీ మీరు నమ్మకంగా ఉండండి అనే వాక్యం రాయబడుతుంది. 10 దినాలు శ్రమ కలుగును. కొద్ది రోజుల శ్రమ కలుగును. 10 దినాలనగా కొద్ది రోజులు మాత్రమే శ్రమ కలుగును. ఓర్చుకోండి, సహించండి. వాక్యము ద్వారా బలపరచబడుతూ శ్రమల్లో కష్టాల్లో నిలవండి. ఈ శ్రమలు కష్టాలోని మనం బాగా ఆలోచన చేస్తే గమనించండి సహోదరి సహోదరులరా, నీ ఇంటి వారి ద్వారా నీకు రావచ్చు కొన్ని శ్రమలో. సాతాను ఎలా శోధిస్తాడు అంటే, వాడు శోధించే మార్గాలు చాలా ఉన్నాయి, వాడు ఇబ్బంది పరిచే మార్గాలు చాలా ఉన్నాయి. సాతాను గమనించండి, ఆలోచించండి. సాతాను శోధించవచ్చు ఎవరి ద్వారా? నీ కుటుంబ సభ్యుల ద్వారా నిన్ను సాతాను శోధించవచ్చు. నీ ఇంటి వారి ద్వారా సాతాను నిన్ను శోధించవచ్చు. నీ భర్త ద్వారా సాతాను నిన్ను శోధించవచ్చు పలు విధాలుగా. నీ భార్య ద్వారా సాతాను నిన్ను శోధించవచ్చు పలు విధాలుగా. నీ కుటుంబ సభ్యుల ద్వారా సాతాను శోధించవచ్చు కొన్నిసార్లు. గమనించండి సహోదరి సహోదరుడా, మీ పిల్లల ద్వారా సాతాను శోధించవచ్చు. వారిని చెడు వ్యసనాలకి తీసుకెళ్ళి ఆ పిల్లలు చెప్పిన మాట వినక లోకానుసారంగా జీవిస్తూ ఆ విధంగా కూడా సాతాను మిమ్మల్ని శోధించవచ్చు. గమనించండి సహోదరులరా, తల్లిదండ్రుల ద్వారా పిల్లలు కొంతమంది శోధించబడవచ్చు. గమనించండి. అలాగనే తోబుట్టువుల ద్వారా శోధించబడవచ్చు, రక్త సంబంధుల ద్వారా శోధించబడవచ్చు, బంధువుల ద్వారా శోధించబడవచ్చు. సహోదరి సహోదరుడా, ఈ విధంగా ఎవరి ద్వారానైనా సాతాను శోధించే అవకాశం ఉంది, సాతాను ఇబ్బంది పరిచే అవకాశం ఉంది, సాతాను బలహీనపరిచే అవకాశం ఉంది, సాతాను గాయపరిచే అవకాశం ఉంది. అందుకే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయించబోతున్నాడో 10 దినములు శ్రమ కలుగును. అనగా పిల్లలు గమనించండి, మనం నమ్మకంగా ఉండాలి. శోధనలో మనం నమ్మకంగా ఉండాలి, కష్టాల్లో మనం నమ్మకంగా ఉండాలి. సాతాను ద్వారా వచ్చే శోధనలో మనకు రావచ్చు. సాతాను మన కుటుంబ సభ్యుల ద్వారా మనల్ని ఇబ్బంది పరచవచ్చు, మన ఇంటి వారి ద్వారా మనల్ని బలహీనపడవచ్చు. ఏ రకంగా నీ తోబుట్టువులు, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు వారి ద్వారా సాతానుడు నిన్ను ఇబ్బంది పరవచ్చు, శోధించవచ్చు పలు విధాలుగా. కానీ ఆ శోధనలో నువ్వు నిలవాలి, ఆ శ్రమల్లో నువ్వు నిలవాలి, ఆ బాధల్లో నువ్వు నిలవాలి, ఆ కష్టాల్లో నువ్వు నిలవాలి. నమ్మకంగా ఉండాలి, నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుడు ఉంటే ఇన్ని శ్రమలు నాకు ఎందుకు వచ్చాయి అనుకోకూడదు, దేవుడు ఉంటే ఇన్ని బాధలు నాకు ఎందుకు వచ్చాయి అనుకోకూడదు, అసలు దేవుడికి నా మీద ప్రేమ ఉందా అనుకోకూడదు, అసలు దేవుడు చూస్తున్నాడని నేను కష్టాలు పడుతుంటే అనుకోకూడదు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులు ఆలోచించు. గమనించు, వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది మనకి.
ఇలాంటి శోధనలు నీకు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి. బాధలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి. పలు విధాలైనటువంటి శోధనలు రావచ్చు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. కొన్నిసార్లు నీకు శరీర బలహీనతలు రావచ్చు, నమ్మకంగా ఉండాలి. కొన్ని వ్యాధులు రావచ్చు, ఆ జబ్బులో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. అన్ని విధాలుగా నువ్వు నమ్మకంగా ఉండాలి. గమనించండి. అందుకే రెండో మాట అంటాడు, ఇప్పటి వరకు మనం నమ్మకంగా ఉండాలంటే ఇదిగో మరణము వరకు నమ్మకంగా ఉండము, దేవునికి మహిమ కలుగును గాక. సాతాను నిన్ను శోధించిందా? ఈరోజు నువ్వు సాతాను చేత శోధించబడుతున్నావా? సాతాను నీ కుటుంబ సభ్యుల ద్వారా నిన్ను శోధిస్తూ ఉందా? మీ భర్త ద్వారా శోధిస్తూ ఉందా? మీ భార్య ద్వారా శోధిస్తూ ఉందా? మీ పిల్లల ద్వారా శోధిస్తూ ఉందా? నీ తోబుట్టువుల ద్వారా శోధిస్తూ ఉందా? మీ రక్త సంబంధుల ద్వారా శోధిస్తూ ఉందా? ఇరుగు పొరుగు వారి ద్వారా శోధిస్తూ ఉందా? పలు విధాలుగా సాతాను శోధిస్తూ ఉందా? అయితే ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇదిగో వాక్యం తెలియపరుస్తున్న మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండో. కొన్నిసార్లు పరీక్షలు మనకు రావచ్చు. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. ఆ పరీక్షలో మనం ఫెయిల్ అయిపోకూడదు. ఎప్పటి వరకు మనం నమ్మకంగా ఉండాలంటే వాక్యం చెప్తున్న ప్రకటన గ్రంథంలో మరణము వరకు నమ్మకంగా ఉండాలి. నీ ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. ఈ భూలోకాన్ని వదిలిపెట్టిపోయేంత వరకు నమ్మకం ఉండాలి. ఎక్కడైనా నువ్వు తగ్గకూడదు. నీ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. బలహీనపరచబడకూడదు. నీ మరణము వరకు నమ్మకంగా ఉంటే దేవుని బిడ్డ, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు అంటాడు మోషే గురించి మాట్లాడుతూ, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మోషే గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మోషేను దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు, యేసులో మెచ్చుకుంటున్నాడు. ఆయన దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అంటే దాని అర్థమైంది, మోషే తన హృదయంలో నమ్మకంగా ఉన్నాడు. తన హృదయంలో ఎక్కడ అపనమ్మకం లేకుండా, అవిశ్వాసం లేకుండా దేవుని పట్ల ఒక నమ్మకమైనటువంటి సేవకుడిగా ఉన్నాడు. ఒక నమ్మకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. గమనించండి. అలాగనే నీ జీవితంలో కూడా నీ ఇల్లు అంతటిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ హృదయం అంతటిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒక నమ్మకమైన వ్యక్తిగానే ఉండాలి. ఒక నమ్మకమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. ఒక నమ్మకమైన సంఘంగా మన సంఘం ఉండాలి. అన్ని పరిస్థితుల్లో మనం తాలుకోవాలి. అన్ని శోధనలు మనం నిలబడాలి. అన్ని ఇబ్బందుల్లో మనం నిలిచి ఉండాలి. క్రీస్తునందు ఎప్పటి వరకు అంటే మరణము వరకు. నీ జీవితం ముగించబడేంత వరకు, నీ బ్రతుకు ముగించబడేంత వరకు, నీ ఊపిరి ఆగిపోయేంత వరకు, దేవుడు నీకు ఆయుష్నిచ్చినంత కాలము నమ్మకంగా ఉండు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీ హృదయం అంతట్లో నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎక్కడ మరి నమ్మకాన్ని కోల్పోకూడదు. ఒకసారి ఏమన్నాడు ప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానంలో, బలా మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా నియమించదును అన్నాడు. గమనించండి, దేవుడు మెచ్చుకునే బిడ్డలుగా మనం ఉండాలి. బలా మంచి నమ్మకమైన దాసుడా దాసురాలా అన్నటువంటి ఆ పిలుపు పట్ల దేవుడు పిలవగలగాలి మనల్ని. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండు. వాక్యం తెలియపరుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నీవు కలిగి ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టద్దు అని వాక్యం రాయబడింది. ఎందుకో తెలుసా? ఈ లోకం నీకు శాశ్వతం కాదు, ఈ జీవితం నీకు శాశ్వతం కాదు, ఈ బ్రతుకు నీకు శాశ్వతం కాదని లేఖనం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. మరణము వరకు నమ్మకంగా ఉండు. అందుకే అక్కడ అంటాడు మూడో మాట, ఆయన నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో వాక్యం పెట్టిన దేవుని బిడ్డ, నువ్వు నమ్మకంగా జీవించగలిగితే ప్రభువు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అంటే ఎప్పుడు జీవించే జీవితం నీకు ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే పరలోక రాజ్యంలో ఉంటుంది, నిత్యత్వంలో ఉంటుంది. ఆ మహిమ రాజ్యంలో మనం ఉంటాం. జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఎందుకు అని అంటే గమనించండి పిల్లరా, అక్కడ ఎప్పుడు జీవిస్తాం. ఇక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలి. రేపు జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇక్కడ నమ్మకంగా ఉండాలి. కష్టాల్లో నమ్మకంగా ఉండాలి, బాధల్లో నమ్మకంగా ఉండాలి. నీకు మరొక జీవితం ఉంది, నీకు మరొక బ్రతుకు ఉంది. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ బ్రతుకు శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడ అనుభవించే శాశ్వతం కాదు.
ఇక్కడ ఉన్నాయి శాశ్వతం కాదు, ఇక్కడ సంపాదించుకునే శాశ్వతం కాదు, ఇక్కడ మనం కలిగి ఉన్నాయని శాశ్వతం కాదు. ఇవన్నీ ఒకరోజు మనం వదిలిపెట్టేయాలి, ఇవన్నీ విడిచిపెట్టేయాల్సిన వారంగా ఉన్నాం మనం. ఇలా గమనించండి. కనుక మనకు శాశ్వతమైంది ఏదైనా మనకి ఈ లోకంలో ఉందంటే మన ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. ఇలా మన ఆత్మ ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, పరలోక రాజ్యము వెళ్ళిపోతుంది. గమనించండి. అక్కడ పిల్లరా జీవ కిరీటాన్ని ప్రభువు మనకి అనుగ్రహిస్తాడు. అంటే నిత్య జీవాన్ని ఆయన మనకిస్తాడు, నిత్య రాజ్యాన్ని ఆయన మనకిస్తాడు, శాశ్వతమైన రాజ్యాన్ని ఆ ప్రభువు మనకి అనుగ్రహిస్తాడని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే మన జీవితాల్లో లేఖన భాగం తెలియపరుస్తుంది, నీకు మరొక జీవితం ఉంది. ఆ జీవితం కొరకే ఇక్కడ పునాది వేసుకో. అది మంచి జీవితమో, అది శాశ్వతమైన జీవితమో, అది నిశ్చత్వంలో ఉంటావు. గమనించండి. ఈ లోకానికి పాపానికి బానిస కావద్దు సహోదరి సహోదరుడా. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి 3 మాటలు మనం విన్నాం ప్రకటన గ్రంథంలో. సాతాను ద్వారా మనకు శోధన వస్తుంది. పిల్లలు గమనించండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరళయించబోతున్నాడు అని రాయబడింది. అదే విధమైనటువంటి కష్టాలు ఒకవేళ మన జీవితంలో ఇక్కడ రావచ్చు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకు కష్టాలు వచ్చాయి, మాకు బాధలు వచ్చాయి, మాకు శ్రమలు వచ్చాయి అనుకోవద్దు ప్రియులరా. 10 దినాలు శ్రమ కలుగును. గమనించండి, ఓర్చుకో. ఎప్పుడు దాకా? మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండు. ఆ శ్రమల్లో, నీకు వచ్చిన శ్రమల్లో నమ్మకంగా ఉండు, ఆ శోధనలో నమ్మకంగా ఉండు. తర్వాత నీ జీవితంలో నువ్వేం పొందుకుంటావు అంటే జీవ కిరీటాన్ని పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యం తెలియపరుస్తుంది కదా, మరణం వరకు మనం ఎలా ఉండాలంటే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడో మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. అయితే మనం ఎలా ఉండాలి? 1 నమ్మకంగా ఉండాలి మరణం వరకు. 2వ పాయింట్ని మనం చూద్దాం కదా. మనం ఎలా ఉండాలి అంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూస్తే, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య భాగం ప్రకారంగా 2వ పాయింట్ మరణము వరకు నిలకడగా ఉండాల. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మరణము వరకు మనం నిలకడగా ఉండాలి. కొంతమంది నిలకడ లేని జీవితాన్ని జీవిస్తుంటారు. వాళ్ళ ఆలోచనలో నిలకడ ఉండదు, వాళ్ళ మాటల్లో నిలకడ ఉండదు, వాళ్ళ ప్రవర్తనలో నిలకడ ఉండదు. కదిలిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు, దూరమైపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, మాట మారుస్తూ ఉంటారు, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, మాటలు మారిపోతూ ఉంటాయి, ప్రవర్తన మారిపోతూ ఉంటుంది, సాక్ష్యం మారిపోతూ ఉంటుంది, బ్రతుకు మారిపోతూ ఉంటుంది. అలాంటి వారంగా మనం ఉండకూడదు. మరణము వరకు నిలకడగా ఉండాలి. వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు చనిపోయేంత వరకు నిలకడగా ఉండాలి. ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు, యేసు ప్రభువుని తెలుసుకున్నావు, పరలోక రాజ్యాన్ని గురించి నువ్వు తెలుసుకున్నావు, అక్కడ పరలోకం ఉందని, నరకం ఉందని నువ్వు తెలుసుకున్నావు, నిత్య జీవం ఉందని, మరణం ఉందని నువ్వు తెలుసుకున్నావు. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఎలా ఉండాలి? నువ్వు ఏ విధంగా జీవించాలి, ఎలా బ్రతకాలంటే మరణం వరకు నిలకడగా ఉండు. ఎన్ని బాధలు ఇచ్చినా నిలకడగా ఉండు, ఎన్ని పోరాటాలు సవాళ్ళు నీ ముందున్నా నిలకడగా ఉండు. దేవుని బిడ్డ ఆలోచించు. అందుకే ఆయన అంటాడు, అంతము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. అంటే ఇప్పుడు కాలం జరుగుతూ ఉంది. ఈ కాలం కొన్ని కాలాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ కాలం ఏం చేయబోతుంది? ఒకరోజు అంతమైపోబోతుంది. జీవిస్తున్నటువంటి ఈ కాలము ఒకరోజు ముగించబడబోతూ ఉంది. ముగించబడినప్పుడు మన వంతులో మనం నిలిచే సందర్భం వస్తుంది. దేవుడి దగ్గర మనం నిలవాలి. ఆయన దగ్గర నిలవాలి. నిలిచినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి పరలోకానికి పంపించాల్సిన వాళ్ళు పరలోకానికి పంపిస్తాడు, నరకానికి పంపించాల్సిన వాళ్ళని నరకానికి పంపిస్తాడు. క్రీస్తునంటారా. అందుకని ఈ కాలం అయిపోబోతా ఉంది. మన వంతులో మనం నిలవాల్సిన సమయం ఒకటి రాబోతా ఉంది. మన విశ్రాంతి తీసుకొని మన వంతులో మనం నిలబడాల్సిన వారంగా ఉన్నామని వాక్యం తెలియపరుస్తుంది. మళ్ళా వాక్యం చూస్తే, నీవు అంతమ వరకు, అంటే నువ్వు చివరి వరకు, అంతమ వరకు గమనించింది, నిలకడగా ఉండిన ఎడల, నీ అంతం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి
అనగా ముందుగా ఒకవేళ మనం ప్రభునందు నిద్రిస్తే ఏం జరుగుతుందంటే విశ్రాంతిలో మనం ఉంటాం. విశ్రాంతి నుండి కాలం అంతమైపోయినప్పుడు మన వంతులో మనము నిలుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మన వంతులో మనం నిలుస్తాం. అందుకనే రెండో పాయింట్ మనం చూస్తున్నాం, మరణము వరకు మనము నిలకడగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. మొదటి పాయింట్గా మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండు అని రాయబడింది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసములో నిలకడగా ఉండాలి మనం. ఒకటి గమనించండి, మరణము వరకు విశ్వాసములో నిలకడగా ఉండాలి. గమనించండి, కదిలిపోయే వారంగా, జారిపోయే వాళ్ళంగా, పడిపోయే వాళ్ళంగా, దూరం అయిపోయే వారంగా మనం ఉండకూడదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, చంచలత్వం కలిగి ఉన్నావేమో, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో కదిలిపోతున్నావేమో, ప్రభు మాట్లాడుతున్నాడు. గమనించండి, పేతురు చూడండి, ఒకసారి కదిలిపోతా ఉన్నాడు, నిలకడ లేకుండా కదిలిపోతా ఉన్నాడు. ప్రభు నాకు తెలియదు అంటున్నాడు. చూడండి, ఇన్న బోధ ఏమైపోయిందో, ఆయనతో కూడా తిరిగినటువంటి ఆ యొక్క సందర్భాలు, అనుభవాలు ఏమైపోయినాయో, ఆయన బోధ ఇనున్నాడు, ఏమైపోయినాయో చూసారా. ప్రభువుని పట్టుకున్నప్పుడు నిలకడ లేకుండా ప్రభు అంటే నాకు ఎవరో తెలియదు అంటున్నాడు. తను తాను శపించుకుంటున్నాడు, తను తాను దూషించుకుంటున్నాడు. నిలకడ లేని మనసు ఆలోచించండి. గమనించండి, ఆ ప్రభువుని పట్టుకున్నారు కదా, ఆయన సిలువకేసేదానికి పట్టుకున్నారు కదా, నన్ను కూడా పట్టుకుంటారేమో, నా ప్రాణం కూడా బాధ్యేమో అని నిలకడ లేని మనసు కలిగి ఉన్నాడు. నిలకడ లేని విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరు, కదిలిపోయేవాడుగా ఉన్నాడు, జారిపోతున్నాడు, తను తాను శపించుకుంటున్నాడు, తను తాను దూషించుకుంటున్నాడు. గమనించండి, ఆ ప్రభువు నాకు తెలియదు అంటున్నాడు కదా. అందుకే వాక్యం రాయబడింది. చక్కటి మాట మనం చూస్తున్నాం. చక్కటి మాటలు మనం గుర్తిస్తే, మెలకువగా ఉండి విశ్వాసంలో నిలకడగా ఉండండి. మనం గమనించండి, మన విశ్వాసం కొన్నిసార్లు గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా, అలల చేత కొట్టబడుతుంది మన విశ్వాసం. కొన్నిసార్లు సుడిగాలుల చేత చుట్టబడుతుంది మన విశ్వాసం కొన్నిసార్లు. అయితే మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, విశ్వాసహీనులు కాకూడదు, విశ్వాసంలో భ్రష్టులు కాకూడదు. ప్రియులరా, గమనించండి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ విశ్వాసంలో నిలకడగా ఉన్నావా? ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉన్నావా? ఆలోచించు. విశ్వాసంలో కదిలిపోతున్నావా? విశ్వాసంలో జారిపోతున్నావా? నిలకడ లేని వ్యక్తిగా, నిలకడ లేని కుటుంబంగా ఒకవేళ నీవు ఉంటే ఆత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. జారిపోవద్దో, పడిపోవద్దో, నిలువో, నిలకడగా ఉండో. ప్రభు నీ జీవితాన్ని నిలబెడతాడు, ప్రభు నీ కుటుంబాన్ని కడతాడు, ప్రభు నీ పరిస్థితులన్నింటినీ కడతాడు. ఆయన సమర్థవంతుడు. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చి ఇదిగో ఒక మంచి స్థితిలోకి తీసుకోపోగలడు. ఆయన ఒక మంచి ఆత్మీయతలోకి నిన్ను నడిపిస్తాడు, ఒక మంచి ఆశీర్వాదంలోకి నిన్ను నడిపిస్తాడు. అయితే నువ్వు నిలకడగా ఉండి విశ్వాసంలో. ప్రియ దేవుని బిడ్డ, గమనించి వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. చక్కని మాట, విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి. రెండో మాట మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, మనం ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. కొంతమంది ప్రార్థనలో కూర్చుంటారు కానీ మనిషి ఒక దగ్గర కూర్చుంటారు, ఆలోచనలు ఒక దగ్గరికి వెళ్తాయి, మాటలు ఒక దగ్గరికి వెళ్తూ ఉంటాయి. గమనించండి, నిలకడ ఉండదు. గమనించండి, ప్రార్థనలో నిలకడ ఉండదు. ప్రార్థన చేసుకోవాలని కూర్చుంటారే కానీ ఒక స్థలంలో కూర్చుంటారు, వాళ్ళ ఆలోచన చాలా దూరం వెళ్ళిపోతుంది, వాళ్ళ తలంపులు చాలా దూరం వెళ్ళిపోతుంటాయి. గమనించండి, వాళ్ళ ఆలోచనకి వాళ్ళ మాటలకి సంబంధం ఉండదు. నోరేమో మాట్లాడుతూ ఉంటుంది, నోరేమో మరి అడుగుతూ ఉంటారు, ప్రభువుని శుద్ధిస్తూ అడుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ మాటలకి సంబంధం ఉండదు. వాళ్ళ మనస్సు నిలిపి ప్రార్థన చేయరు, వాళ్ళ హృదయాన్ని నిలిపి ప్రార్థన చేయరు, వాళ్ళ ఆలోచనలు నిలిపి ప్రార్థన చేయరు, వాళ్ళ తలంపులు నిలిపి ప్రార్థన చేయరు. అలా ఉంటే కార్యమేం జరుగుతుంది మన జీవితాల్లో? ఆలోచించి, నీ మనసు నిలపాలి, నీ మనసుకు ఒక ప్రాకారం ఉండాలి,
నీ మనసు వెళ్ళిపోకూడదు. నీ మనసు నిలిపి, నీ హృదయాన్ని నిలిపి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువుకి నువ్వు మర్ర పెట్టాలి, ప్రభువుని నువ్వు స్తుతించాలి. నీ సమస్య ఏందో దాన్ని నువ్వు తెలియపరచాలి, నీ ఇబ్బంది ఏందో దాన్ని నువ్వు తెలియపరచాలి, నువ్వు పడుతున్న బాధ ఏందో దాన్ని తెలియపరచాలి, నీ అక్కర ఏందో దాన్ని తెలియపరచాలి, నీ కుదివి ఏందో దాన్ని తెలియపరచాలి, నీ కొరత ఏందో దాన్ని తెలియపరచాలి, నీ సమస్య ఏందో దాన్ని తెలియపరచాలి. ప్రభువుకి నీ మనసు నిలిపి ప్రభువుకు ప్రార్థన చేయాలి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఎలా ఉన్నావు? మనసు ఒక దగ్గర, మాటలు ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర. ఆలోచించండి. ఇలా ఉంటే కార్యాన్ని మనం చూడలేం, ప్రభు మేలుని మనం చూడలేం. నీకు జరగాల్సింది వెనకబడిపోతా వస్తావు. అందుకనే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మనసు నిలిపి ప్రార్థన చేయాలి, హృదయాన్ని నిలిపి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఒప్పుకోలు ప్రార్థన ఆయన దగ్గర చేయాలి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. నీకున్న సమస్య ఏమో చాలా పెద్దది, నువ్వు అడుగుతుందేమో చాలా పెద్దది, నువ్వు చేసే ప్రార్థన ఏమో చాలా చిన్నది. నీ సమస్య ఏమో చాలా పెద్దది, నువ్వు చేసే ప్రార్థన ఏమో చాలా చిన్నది. ఆలోచించు. ఆ చేసే ప్రార్థన కూడా నిలకడ లేకుండా చేస్తున్నావు. గమనించండి. నీ ఆలోచన ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర, ఆలోచన ఒక దగ్గర, మాటలు ఒకవైపు వెళ్ళిపోతూ ఉంటాయి. గమనించండి. విశ్వాసములో ఒకటి మనం నిలకడగా ఉండాలి, రెండోది ప్రార్థనలో మనము నిలకడగా ఉండాలని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. క్రీస్తు యేసునందు ప్రియులారా, మూడో విషయాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారై ఉండాలని వాక్యం రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, గమనించండి. మూడో పాయింట్ పేరు ఏంటంటే మన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మనం నిలకడగా ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో, ప్రభు కొరకే మనం ఏదైతే చేస్తున్నామో, ప్రభు పనిలో మనం ఏదైతే చేస్తున్నామో, ఆత్మల కొరకై ఏదైతే చేస్తున్నామో, సేవ కొరకై ఏదైతే మనం చేస్తున్నామో, సంఘం కొరకై ఏదైతే మనం చేస్తున్నామో, ఎంత కష్టపడుతున్నామో, ఎంత శ్రమ పడుతున్నామో, ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత భారం కలిగి ముందుకు కొనసాగుతున్నాము పిల్లరా, ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి మనం నిలకడగా ఉండాలని వాక్యం రాయబడింది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. నువ్వు ఏది చేస్తున్నావో ప్రభువు కోసము అది వ్యర్థము కాదని నువ్వు ఎరిగి నిలకడగా ఉండాలి. నువ్వు ఖర్చు పెట్టింది కానివ్వండి, నువ్వు పని చేసింది కానివ్వండి, నువ్వు ప్రయాసపడింది కానివ్వండి, నువ్వు నడిచింది కానివ్వండి, గమనించింది, నువ్వు ప్రకటించింది కానివ్వండి, పిల్లరా, ప్రభువు కొరకై, సంఘం కొరకై, సేవ కొరకై, పరిచర్య కొరకై, మినిస్ట్రీ కొరకై ఏదైతే నువ్వు చేస్తున్నావో ఆ పడే కష్టము అది అర్థము కాదని ఎరిగి మనం నిలకడగా ఉండాలి. అవును కదా? అది తెలుసుకున్న వాళ్ళు పిల్లరా ప్రభు కోసం ప్రయాస పడకుండా ఉండలేరు. అది తెలిసిన వారు ప్రభు కోసం కష్టపడకుండా ఉండలేరు. అది తెలిసిన వారు ప్రభు కోసం నడవకుండా ఉండలేరు. ప్రభు కోసం ఖర్చు పెట్టకుండా ఉండలేరు పిల్లరా. గమనించండి. సువార్త చెప్పకుండా ఉండలేరు. ఆత్మలు రక్షించకుండా ఉండలేరు. అది తెలిసినటువంటి వారు ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత ఖర్చు అయినా పిల్లరా, ఎందుకంటే దీనికి ఈ ప్రయాసానికి మనకు ప్రతిఫలం ఉందని తెలిసి నిలకడగా ఉన్నవారు పిల్లరా మరి ప్రభు సన్నిధిలో ఆయుధంగా ముందుకు కొనసాగుతారు ప్రతి పనిలో కూడా. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించి వాక్యం మనం తెలియపరుస్తుంది. అందుకనే మరణము వరకు ఎలా ఉండాలి? మనము నిలకడగా ఉండాలని మనం చూసాం పిల్లరా. ఒకటి మనం చూసాము, దేంట్లో నిలకడగా ఉండాలి? విశ్వాసంలో నిలకడగా ఉండాలి. 2 ప్రార్థనలో నిలకడగా ఉండాలి. 3 ప్రభువునందు మనం పడుతున్న ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి నిలకడగా ఉండాలి. దేవుని బిడ్డ, ఆలోచించు. ఈ సమయంలో ఒకవేళ నువ్వు ఆ ప్రభు కొరకే కష్టపడుతున్నావా? ఆలోచించు. ఒకవేళ నువ్వు మందిరంలో పరిచర్య చేస్తున్నావా? అది అర్థం కాదు. నువ్వు సిమ్ముతున్నావా? అది అర్థం కాదు. నువ్వు తుడుస్తున్నావా? అది అర్థం కాదు. నువ్వు ప్రయాసపడుతున్నావా? అది అర్థం కాదు. నువ్వు మందిరంలో పరిచర్య చేస్తున్నావా? అది అర్థం కాదు. ప్రభు కోసం నువ్వు ఒకవేళ శ్రమ పడుతున్నావా? అది అర్థం కాదు. ప్రభు కొరకై నువ్వు కష్టపడుతున్నావా? అర్థం కాదు. నువ్వు అనుకుంటున్నావు కొన్నిసార్లు ఎవరు పట్టించుకోవటం లేదు, నేనే చేయాల్సి వస్తుంది పరిచర్య, నాకే వచ్చింది కష్టము అనుకుంటున్నావా? గమనించు. నీ ప్రయాసం అర్థం కాదు. నువ్వు చేస్తున్న పరిచర్య అర్థం కాదు. నువ్వు చేస్తున్న సేవ అర్థం కాదు.
నువ్వు ప్రభు కోసం తుడుస్తున్నావా, చిమ్ముతున్నావా ఆలోచించు. మందిరంలో పరిచర్య చేస్తున్నావా, సేవకులకు పరిచర్య చేస్తున్నావా, దేవుని పరిచర్యలు ముందు కొనసాగుతున్నావా, సంఘానికి పరిచర్య చేస్తున్నావా గమనించండి. సంఘం కోసం భారం కలిగి ఖర్చు పెడుతున్నావా, వ్యర్థము కాదు, దాని ప్రతిఫలం నువ్వు ఒకరోజు అనుభవిస్తా. ఆ మేలు ఒకరోజు నువ్వు పొందుకుంటావు. ఈ భూలోకంలో పొందుకుంటావో పరలోకంలో కూడా నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ బిడ్డలు దాన్ని అనుభవిస్తారు. సహోదరి సహోదరుడా ఆలోచించు. ప్రభు కొరకై మనము ఎంత దూరం వెళ్ళినా, ఎంత భారమైనా, దూరమైనా, కష్టమైనా ప్రభు కొరకై మనం ఏది చేస్తున్నామో అది ఎప్పటికీ వ్యర్థం కాదని వాక్యం మనకు చక్కగా ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. అది తెలిసిన వారు, ఆ విషయాన్ని తెలుసుకున్నవారు ప్రభు కోసం పని చేయకుండా ఉండలేరు, ఆత్మల కోసం పని చేయకుండా ఉండలేరు, మందిరం కోసం పని చేయకుండా ఉండలేరు, ప్రభు కోసం ఖర్చు పెట్టకుండా ఉండలేరు. క్రీస్తునందు ఎందుకో తెలుసా, వాళ్ళకి ప్రభువునందు వారు పడిన ప్రయాసం అర్థం కాదు కనుక అది ప్రభు వాళ్ళకి ఆ ప్రతిఫలం ఇస్తాడని ఎరిగిన వాళ్ళరా ఎంత మాత్రం గమ్మునుండలేరు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యం తెలియపరుస్తుంది, చక్కటి మాట మనం చూస్తున్నాం. మరణం వరకు మనం ఎలా ఉండాలి అంటే, ఒకటి మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరిచింది. 3 విషయాల్లో మనం చూసాం దానికి సంబంధించి. రెండోది మరణం వరకు మనం నిలకడగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరిచింది. అందులో నుంచి 3 విషయాలు మనం చూసాం. చివరిగా 3వ విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులారా, మనం చూస్తే మరణం వరకు మనం ఆయన సువార్తను ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరణం వరకు ఆయన సువార్తను మనము ప్రకటించాలి. మూడోదిగా ఈ రోజుకి మనం చూస్తున్నాం, ఒకటి మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి, రెండోది మరణం వరకు మనం నిలకడగా ఉండాలి, మూడోది మరణం వరకు ఆయన సువార్తను మనం ప్రకటించాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించు. నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? ఎంతమందికి సువార్తను ప్రకటించావు? ఎప్పుడెప్పుడు సువార్తను ప్రకటించావు? దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు జాబ్ ఇచ్చాడు. గమనించండి, దేవుడు నీకు ఈవులు ఇచ్చాడు, ఒక కుటుంబంగా నిలబెట్టాడు, ఒక వ్యక్తిగా నిలబెట్టాడు. ఎప్పుడో మరణించాల్సిన నిన్ను, ఎప్పుడో చనిపోవాల్సిన నిన్ను, ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సిన నిన్ను నీ జీవితాన్ని మార్చి, నీ బ్రతుకుని మార్చి, నీ స్థితిని మార్చి, నీ పరిస్థితిని మార్చి ఈరోజు ప్రభు ఈ రీతిగా నేను నిలబెట్టుంటే నువ్వు ఆయన సువార్తను ప్రకటిస్తున్నావా? ఆయన సత్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావా? ఆయన వాక్యాన్ని ప్రజలకు నువ్వు తెలియపరుస్తున్నావా? గమనించులారా, మరణము వరకు ఆయన సువార్తను మనం ప్రకటించాలి. ఈ జీవితం ముగించబడేంత వరకు ఆయన సువార్తను మనం ప్రకటించాలి. ఈ బంధాలన్నీ తెలుసుకొని వెళ్ళిపోయేంత వరకు, చివరి శ్వాస వరకు ఆయన సువార్తను మనం ప్రకటించాలి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యం మనకి ఈ సమయం ముందు తెలియపరుస్తూ ఉంది. చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ, మీరు రొట్టె తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చే వరకు అంటే క్రీస్తు ప్రభు వచ్చితే మనం కూడా ఈ లోకాన్ని నుంచి ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. చూసారా? అప్పుడు వరకు సువార్తను ఏం చేయాలి? ప్రకటిస్తూ ఉండాలి. ప్రభు వచ్చిరనుకోండి, ఆయన రాకడు వచ్చిందనుకోండి, ఆయన రాకడు వచ్చినప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రకటించాలి, ప్రచురించాలనే వాక్యం రాయబడింది. అంటే దాని అర్థం ఏమిటి? ప్రభు వచ్చారంటే మనం కూడా ఈ లోకాన్ని ఏం చేస్తాం? వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేంత వరకు మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. ఎవరు ప్రకటించాలి అంటే చక్కటి మాట అక్కడ రాయబడింది. సహోదరులరా, ప్రభు వల్ల తీసుకునే వారందరూ సువార్తను ప్రకటించాలి. మొదటి పాయింట్, దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో 11వ అధ్యాయం 26వ వచనంలో మన ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే దాని అర్థం ఏంటంటే, క్రీస్తుని ఎవరు ప్రకటించాలా సువార్తనంటే ప్రభు బలంలో చెయ్యేసే ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించాలి.
వాళ్ళు స్త్రీలే కావచ్చు, వాళ్ళు పురుషులే కావచ్చు, వాళ్ళు యవనస్తులే కావచ్చు, వాళ్ళు ధనవంతులే కావచ్చు, వాళ్ళు పేదవారే కావచ్చు, వాళ్ళు దరిద్రులే కావచ్చు, ఎవరైనా సరే క్రీస్తునందులరా ప్రభు బలలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించాలని లేఖన భాగం ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభు బలలో చేస్తున్నావా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావా? మారు మనసు పొంది బాప్తిస్తాన్ని నువ్వు పొందావా? ప్రభు బలలో చేస్తున్నావా? సంస్కార కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నావా? అయితే ఖచ్చితంగా నువ్వు సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించాల్సిన భారము నీ మీద ఉంది. సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని అంగీకరించి ఎన్ని సంవత్సరాలయ్యింది? ఎన్నిసార్లు నువ్వు ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందుతూ ఉన్నావు? అయితే ఈ యొక్క గడిచిన కాలంలో ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు? ఎన్నిసార్లు సువార్త చెప్పావు? ఎంతమందిని రక్షణలోకి నడిపించావు? ఎంతమందిని నువ్వు సంఘంలోకి నడిపించావు? ఎంతమందిని సహవాసంలోకి నడిపించావు? బల్లా కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న నీ మీద ఆ భారం ఉంది. ఒక బాధ్యత లేని వ్యక్తిగానే ఉండొద్దు, ఒక భారం లేని వ్యక్తిగానే ఉండొద్దు. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను అడగతాడు, ప్రభు ఇన్ని సంవత్సరాలు అయింది కదా నువ్వు రక్షించబడే, ఇంతకాలం నీకు భూమి మీద ఆయుష్ని ఇచ్చాను కదా, ఆరోగ్యాన్ని ఇచ్చాను కదా, మంచి జీవితాన్ని ఇచ్చాను కదా, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాను కదా, మంచి కుటుంబాన్ని ఇచ్చాను కదా, ఈ భూమి మీద మంచి బిడ్డలను ఇచ్చాను కదా, నీకు కావాల్సిన ఈవులు ఇచ్చాను కదా, నీకు కావాల్సిన సంపద ఇచ్చాను కదా, సర్వము నీకు ఇచ్చాను కదా. నువ్వు నా కొరకే ఏం చేశావు? పాపంలో ఉన్నప్పుడు నేను రక్షించా, శాపంలో ఉన్నప్పుడు నేను రక్షించా, అపరాధాలు ఉన్నప్పుడు రక్షించా, దోషాల్లో ఉన్నప్పుడు రక్షించా, అతిక్రమాలు ఉన్నప్పుడు రక్షించా. ఇంత చేసినా నీ కోసం ప్రాణం పెట్టా, నీ కోసం రక్తం కార్చా, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావు. ఇదిగో పరలోక రాజ్యానికి హక్కుదారులుగా నువ్వు మార్చబడ్డావు. అయితే నీవు ఈ సత్యాన్ని, ఈ సువార్తను ఎంతమందికి చెప్పావు అని ప్రభు నిన్ను అడగబోతున్నాడు. ఆ రోజు ప్రభు సన్నిధిలో నీ జవాబు ఏమంటే, నీ యొక్క తీర్మానం ఏమంటే? ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డ ఆలోచించు. లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ఎంతకాలమైంది నువ్వు రక్షించబడే? ఎంతమందిని రక్షించావు? ఎంతమందికి నీ నోటితో సువార్త చెప్పావు? ఎంతమందికి నీ చేతులతో పత్రికలు ఇచ్చావు? మరి నీ కాళ్ళు సువార్త కొరకై ఎన్నిసార్లు నడిచాయి? ఎన్నిసార్లు తడిశాయి నీ కాళ్ళు? గమనించు. ఎన్నిసార్లు ఎండాయి నీ కాళ్ళు? ఎన్నిసార్లు నడిచాయి? ఎన్నిసార్లు ఎండాయి? ఎన్నిసార్లు తడిశాయి నీ పాదాలు? సువార్త ప్రకటించే వారి పాదాలు పర్వతాల మీద సుందరములై ఉన్నాయని వాక్యం రాయబడి ఉంది. క్రీస్తును సువార్త ప్రకటిస్తున్నావా? ప్రభు బలలో, ప్రభు సంస్కార కార్యక్రమంలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సువార్త చెప్పాలని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. సేవకులు మాత్రమే కాదు సువార్త చెప్పేది. గమనించండి, ప్రతి విశ్వాసం మీద ఆ భారం ఉంది, ఆ బాధ్యత ఉంది. ప్రభు రేపు నిన్ను లెక్కడగతాడు. ఈరోజు సాక్ష్యంగా ఈ మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ నువ్వు బైబిల్ చదివి అర్థం చేసుకోలేకపోతే ఇదిగో దైవ సేవకులు నిలబెట్టి చదివి అర్థం చేసుకొని నీకు బోధిస్తున్నాడు. నీ చెవుల్లో గంటలు మోగినట్టయి మోగుతున్న దేవుని వాక్యము. ఇంకా నువ్వు అజ్ఞానంలో ఉండొద్దు, అమాయకత్వంలో ఉండొద్దు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, మరణము వరకు నువ్వు సువార్తను ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలంటే ప్రభు సంస్కార కార్యక్రమంలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించాలని వాక్యం ఇక్కడ మనకు చక్కగా తెలియపరుస్తుంది. రెండో విషయాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 96 కీర్తన 2-3 వచనాల్లో మరొక మాటను మనం చూద్దాం. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్ని జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనముల్లో ఆయన కార్యములను ప్రచురించుడి, దేవునికి మహిమ కలుగును గాక. అయా రెండోది ఆలోచించండి, ఎప్పుడు సువార్తను ప్రకటించాలంటే ప్రతిరోజు సువార్తను ప్రకటించాలి. ఒకటి, ప్రభు బలలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరు సువార్తను ప్రకటించాలి. రెండోది పిల్లరా గమనించండి, అనుదినము సువార్తను ప్రకటించాలి, ప్రతిరోజు సువార్తను ప్రకటించాలి, ప్రజల్లో సువార్తను ప్రకటించాలి. పిల్లరా చక్కటి మాట, అన్ని జనుల్లో సువార్తను ప్రకటించాలి, ఆయన చేసిన కార్యాలను ప్రకటించాలి, ఆయన చేసిన అద్భుతాలను ప్రకటించాలి, ఆయన గురించిన సత్యాన్ని ప్రకటించాలి, ప్రతిరోజు సువార్తను ప్రకటించాలి. ఎవరికో ఒకరికి నువ్వు సువార్తను
చెప్పాలి. ఎంతోమందితో నువ్వు మాట్లాడుతున్నావు. గమని సువార్త అనేది పలు విధాలుగా చేయొచ్చు. నువ్వు ఉన్న చోటు నుంచే సువార్త చేయొచ్చు. గమనించండి. ఫోన్లో ఎంతమందితో మాట్లాడుతున్నావు కదా సహోదరుడా, ఫోన్లో ఎంతమంది మాట్లాడుతున్నావు కదా సహోదరి, రోజుకి ఎంతమందిని మీట్ అవుతున్నావు నువ్వు ఫోన్లో, ఎంతమందితో మాట్లాడుతున్నావు. గమనించండి. నీకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, ఆలోచించేయండి. నువ్వు పని చేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర, డ్యూటీ చేసే దగ్గర, వ్యవసాయం చేసే దగ్గర, కూలి పని చేసే దగ్గర ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా. సువార్త చెప్పడానికి నువ్వు అక్కడ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మాట లేకపోతే ఒక పత్రిక, ఒక మాట నువ్వు చెప్పొచ్చు. రోజుకి ఒక్కరికైనా నువ్వు సువార్తను చెప్పాలి కదా. ఎంతోమందితో మాట్లాడుతున్నావు, ఎంతోమందితో నీకు పరిచయాలు ఉన్నాయి, ఎంతోమందితో సంబంధాలు ఉన్నాయి, ఎంతోమందితో బంధాలు ఉన్నాయి. ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నావు, కానీ సువార్త గురించి మాట్లాడుతున్నావా? ప్రభు గురించి మాట్లాడుతున్నావా? పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నావా? నరకాన్ని గురించి మాట్లాడుతున్నావా? నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నావా? ఎంతోమందితో నువ్వు మాట్లాడుతున్నావు. రోజుకి ఎంతమందితో మాట్లాడుతున్నావు? ఆ మాట్లాడిన వారిలో ఒక్కరికైనా సువార్త చెప్తున్నావా? ఒక్కరికైనా సువార్త చెప్పలేవా? నీకున్న జ్ఞానానికి సువార్త చెప్పలేవా? నీకున్న వయసుకి సువార్త చెప్పలేవా? నీకున్న టాలెంట్కి సువార్త చెప్పలేవా? దేవుడిని నీ స్థాయిలో పెడితే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త చెప్పలేవా? ప్రజలకు అందించలేవా? సత్యాన్ని చెప్పలేవా? ప్రభు చెప్పింది చేయవా? ప్రభు నీతో మాట్లాడిన చేయవా? ఆ సువార్త కదా నిన్ను రక్షించింది, ఆ సువార్త కదా నీ బాగు చేసింది, ఆ సువార్త కదా నీ బతికించింది, ఆ సువార్త కదా నీ బతుకును మార్చింది, నీ జీవితాన్ని మార్చింది, నీ పరిస్థితిని మార్చింది, నీ స్థితిని మార్చింది, నీ కుటుంబాన్ని మార్చింది. ఆ సువార్త నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ సువార్తను ప్రజలకు అందించాలి. ప్రతిరోజు సువార్త చెప్పాలి. ఎవరికో ఒకరికి నువ్వు సువార్త చెప్పాలి. దానికి నీ డ్యూటీ మానుకోవాల్సిన అవసరం లేదు, నీ ఉద్యోగం మానుకోవాల్సిన అవసరం లేదు, నీ వ్యవసాయం మానుకోవాల్సిన అవసరం లేదు, నీ కూలి పని మానుకోవాల్సిన అవసరం లేదు. ఎంతోమందితో నువ్వు మాట్లాడుతున్నావు. ఖర్చు లేకుండా నువ్వు సువార్తను చెప్పచ్చు. ఫోన్తో ఎంతోమంది మాట్లాడుతున్నావు, డైరెక్ట్గా ఎంతమందితో మాట్లాడుతున్నావు, ఆఫీసులో ఉద్యోగం చేసే దగ్గర మాట్లాడుతున్నావు. గమనించు. నీ తోటి సహోదరి సహోదరులకి సువార్తను నువ్వు చెప్పాలి. గమనించండి. ఈ వాక్యం ఏంటన్న సహోదరి సహోదరుల, రేపు ప్రభు దగ్గర ఏం లెక్క చెప్తావు? సంస్కార కార్యక్రమంలో పాల్పొందుల ముందే ప్రతి ఒక్కరు సువార్త చెప్పాలి. ప్రతిరోజు సువార్తను చెప్పాలి. రెండోది, మూడో విషయాన్ని మనం చూద్దాం. 40వ కీర్తన 8-9 వచనాలు మనం చూస్తే, సువార్తను ప్రకటించకుండా మనం ఉండకూడదు. అక్కడ ఒక మాట రాయబడి, నీ ధర్మశాస్త్రము నా అంతరములో ఉన్నది, నా పెదవులు మూసుకొనక మహా సమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటిస్తున్నానని అంటిని. చూసారా? గమనించండి. చక్కటి మాట. ఆయన హృదయంలో ధర్మశాస్త్రం ఉంది కనుక, నా హృదయంలో వాక్యం ఉంది కనుక, నా హృదయంలో ధర్మశాస్త్రం ఉంది కనుక, నా పెదవులు మూసుకొనక మహా సమాజంలోకి వెళ్ళి నేను సువార్తను ప్రకటిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మూడో పాయింట్ పేరు ఏంటంటే, సువార్తను ప్రకటించకుండా ఉండకూడదు. సువార్తను ప్రకటించకుండా నీ హృదయాన్ని మూసుకోకూడదు. సువార్తను ప్రకటించకుండా నీ పెదాలు మూసుకోకూడదు. సువార్తను ప్రకటించకుండా నువ్వు ఉండకూడదు. నీకు తెలిసిన సత్యాన్ని అనేక మందికి పంచాలా. నిన్ను రక్షించిన సువార్త నీ దగ్గర ఉంది, నిన్ను బతికించిన సువార్త నీ దగ్గర ఉంది, నిన్ను కాపాడిన సువార్త నీ దగ్గర ఉంది, నీ జీవితాన్ని మార్చిన సువార్త, నీ బ్రతుకుని మార్చిన సువార్త, నీ సాక్ష్యాన్ని మార్చిన సువార్త నీ దగ్గర ఉంది. ఆ సువార్తను చెప్పకుండా ఉండకూడదు. ఆ సువార్త నీ దగ్గర నుంచి వ్యాపించాలి, అనేక మందికి వ్యాపించాలి, అనేకులు ఆ సువార్తను తెలుసుకోవాలి. నీలాంటి వాళ్ళు అనేక మంది రక్షించబడాలా. ఆ సువార్త ఒకప్పుడు ఏరే వాళ్ళ ద్వారా నీ దగ్గరకు వచ్చింది, నీ దగ్గరకు వచ్చి నిన్ను రక్షించింది. నీ దగ్గర ఉన్న సువార్త ఏరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, వాళ్ళని రక్షించాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సువార్తను చెప్పకుండా ఉండకూడదని వాక్యం మనకి ఇక్కడ చక్కగా తెలియపరుస్తుంది. ఈరోజు సువార్తను చెప్తున్నావా? ఆలోచించు. నా నోరు మూసుకొని నేను గమ్ముగా ఉండను, నా అంతర్యంలో ఏముంది అంటే సువార్త ఉంది, దేవుని ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్యం ఉంది, నా హృదయంలో వాక్యం ఉంది. ఆ వాక్యం, ఆ సత్యం ఉంది నా హృదయంలో, వాక్యము నా హృదయంలో ఉంది, సువార్త నా హృదయంలో ఉంది, ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది. కనుక ఆ వాక్యం నా హృదయంలో పెట్టుకొని నేను గమ్ముగా ఉండలేను, నేను నోరు మూసుకొని ఉండలేను. నేను మహా సమాజంలోకి వెళ్తా, ప్రజల మధ్యలోకి వెళ్తా, సువార్తను చెప్తా, ఆయన ఆశ్చర్యమైన కార్యాలను ప్రకటన చేస్తా, ఆయన అద్భుతాల గురించి చెప్తా. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు ప్రభు చేస్తున్నాడు కదా, ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు కదా నీ కుటుంబంలో, వాటిని వివరించు. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభువు చేసినవి చెప్పు, వివరించు. ఆయన యొక్క పుట్టుకను గురించి చెప్పు, ఆయన యొక్క జీవితాన్ని గురించి చెప్పు, ఆయన యొక్క మరణాన్ని గురించి చెప్పు, ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పు, ఆయన యొక్క రెండో రాకడ గురించి చెప్పు, పరలోకాన్ని గురించి చెప్పు, నరకాన్ని గురించి చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సత్యాన్ని నువ్వు ప్రకటన చేయాలి. సువార్తను ప్రకటించకుండా ఉండకూడదు. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రభు మన కోసం రక్తం కార్చాడు, ప్రభు మన కోసం అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, అపహాసించబడ్డాడు. ఆ ప్రభు ప్రాణం పెట్టాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు, శ్రమ పొందాడు, శిలువ మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు, పరలోకం ఆరోహణమయ్యాడు. నేడు రేపు మేఘాల మీద మధ్యాకాశంలో త్వరగా రాబోతున్నాడు, కడబోర ధ్వనితో రాబోతున్నాడు. ఆయన రాకడకు మన సిద్ధపడి ఈ ప్రపంచంలో నశించిపోతున్న వారిని, నీ చుట్టూ నశించిపోతున్న వారిని అనేక మందిని సిద్ధపరచాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. ఇతబడి వాక్యానికి నాయన మీరు నీరుగట్టి పనిపడికి తీసుకురామని అడుగుతూ ప్రార్థిస్తున్నాను నాయన. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి సంతోషమ్మ గారిని దీవించి, వారి కుటుంబాన్ని దీవించి, వాళ్ళ బిడ్డలు దీవించి, ఆస్వాదించి బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు దీవించి, ఒక గొప్ప మార్పు, ఉజ్జీవాన్ని బిడ్డల్లో మీరు తీసుకొచ్చినాను. అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలకు ఉండేదానికి సహాయం చేయండి ఆయన. ఇదిగో మరణం వరకు నమ్మకంగా ఉండేదానికి సహాయం చేయమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాను, శుద్ధిస్తున్నాను, మహింపరుస్తూ ఘనపరుస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను అయ్యా. మరణం వరకు నిలకడగా ఉండేదానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. మరణం వరకు సువార్తను ప్రకటించే కృపను మీరు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సావాసము ఇక్కడ గుండె మనకి భూలోకున్న సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లబడి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.